చికెన్ నెక్ ఆఫ్ ఇండియా సిల్గురి కారిడార్ ఇక కేంద్ర ఆధీనంలోకి. అధికారంలోకి వచ్చిన వెంటనే సువేందు సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్లో కమల వికాసం. సీఎంగా సువేందు అధికారి దిల్కుష్. దీదీ సర్కార్ను గద్దె దించేయడంతో అమిత్ ఫుల్ కుష్. మార్పు ఇంతవరకే పరిమితం కాదు, చికెన్ నెక్ మార్గును కూడా టచ్ చేసింది. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ను సువేందు సర్కార్ సాధికారికంగా కేంద్రానికి అప్పగించింది. ఈ ప్రాంతంలోని 120 ఎకరాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ కంచెను బలోపేతం చేయనున్నాయి. సువేందు అధికారి ప్రభుత్వ నిర్ణయం వల్ల సరిహద్దు భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రజా రవాణా మరింత మెరుగవుతుంది. అక్రమ చొరబాట్లకు కళ్లెం పడుతుంది. సిలిగురి కారిడార్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంటే మంచిదనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. సువేందు అధికారి సీఎంగా పగ్గాలు చేపట్టగానే ఈ అంశానికి లైన్ క్లియర్ చేశారు. ఇండియా మ్యాప్ లో కోడి మెడలా కనిపిస్తుందే ఈ ఏరియానే చికెన్ నెక్ అంటారు. సన్నగా ఉన్న ఈ కారిడార్ రక్షణ పరంగా భారత్ కు ఎంతో కీలకం. సిలిగురి కారిడార్ కు ఓవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్ ఉన్నాయి. కొద్ది దూరంలో పైభాగాన భూటాన్ ఉంటుంది. చైనా ఆక్రమించిన డొక్లాం భూటాన్ పరిధిలోనిదే. కానీ డొక్లాంలో చైనా దురాక్రమణపై భూటాన్ కన్నా ఎక్కువగా భారత్ రియాక్ట్ అయింది. అందుకు కారణం ఉంది. డొక్లాంలోకి చొచ్చుకు వచ్చిన చైనా అసలు గురి సిలిగురిపైనే. ఈ మార్గంపై పట్టు సాధించాలని డ్రాగన్ కంట్రీ తహతహలాడుతోంది. కానీ నక్కజిత్తుల డ్రాగన్ తోక కత్తిరించేలా భారత్ ఎప్పటి నుంచో అలర్ట్ గా ఉంది. సిలిగురిపై చైనా ఏ మాత్రం ఎక్స్ట్రా లేసినా సరే గట్టి గుణపాఠం చెప్పేలా సిలిగురి బేస్ లో త్రివిధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయి. సిలిగురి కారిడార్ పశ్చిమ బెంగాల్ కు ఉత్తర భాగంలో ఉంది. 22 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ సన్నని భూభాగమే సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ముఖ్యమైన కనెక్టివిటీ. అంతేకాదు సిలిగురి కారిడార్ లో ఉన్న హైవేలు దేశ రక్షణలో ఎంతో కీలకం కూడా. ఇప్పుడు ఈ ప్రాంతం కేంద్ర ఆధీనంలోకి రావడం ద్వారా హైవేల విస్తరణ తొందరగా జరగడంతో పాటు భద్రత మరింత బలోపేతం కాబోతోంది. ఈశాన్య రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా మరింత పెరుగుతోంది. ఈ ప్రాంతంలో టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. సువేందు సర్కార్ నిర్ణయం అన్ని రకాలుగా ప్రయోజనాలకు అధికారిక మార్గం వేసిందన్నమాట.